ఎనిమిది వసంతాలు టైటిలే ఒక నావెల్ వైబ్ ఇస్తుంది కదా. మూవీ కూడా అలానే అచ్చ తెలుగు పదాలతో ప్రతి డైలాగ్ ఒక పర్పస్తో చాలా క్లీన్గా ఉంటుంది. బట్ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు జరిగిన కాంట్రవర్సీస్ వల్ల మూవీ పైన బ్యాడ్ ఇంప్రెషన్ రిలీజ్ కాకముందే వచ్చేసింది. ఇంకా రిలీజ్ అయిన తర్వాత కూడా మూవీ చాలా స్లోగా ఉందని, మరి చెప్పాలనుకున్న మెసేజ్ని ఫోర్స్డ్గా త్రూ అవుట్ ద మూవీ క్లాసెస్ చెప్పినట్టుగా ఉంది అని టాక్ వచ్చింది. ఈ ఒపీనియన్స్ తప్పని కూడా నేను అనను, బట్ ఈ మూవీ అందరికీ కాదు. డైరెక్టర్ ఫణీంద్ర గారు ఎక్కువ తెలుగు సాహిత్యం చదవడం వల్ల మూవీని కూడా బుక్స్లో ఉన్నట్టుగానే పోయెటిక్గా తీద్దామని అనుకున్నారు. కాకపోతే అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ నా ప్రకారంగా మూవీ అంత ఫ్లాలెస్ అయితే కాదు, కానీ డెఫినెట్లీ బ్యాడ్ సినిమా అయితే కాదు. సో ఈ మూవీలో ఉన్న కొన్ని గుడ్ పాయింట్స్ని ఈ చాలా బాగుంది ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. మెయిన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎనిమిది వసంతాలు. ఈ సినిమా ముఖ్య ఉద్దేశమైన స్టోరీ పాయింట్ అయినా ఒకటే, ప్రేమ అనేది ఒక ఉమెన్ పర్స్పెక్టివ్లో చూపించడం. మనం మ్యాక్సిమం కథల్ని మేల్ సైడ్ నుంచి చూస్తాం, అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ కానీ, లేకపోతే థింగ్స్ మెన్ డూ ఫర్ లవ్, హార్ట్ బ్రేక్, ఇలాంటివన్నీ మనం మ్యాన్ సైడ్ నుంచే చూస్తాం. కానీ ఈ సినిమాలో ఫీమేల్ పర్స్పెక్టివ్ చూస్తాం. అంటే శుద్ధి అయోధ్య అనే అమ్మాయి లైఫ్లో ఒక 8 yearsని ఈ మూవీలో మనకి చూపిస్తుంది. ఈ మూవీ ఈ అమ్మాయి లైఫ్ ఆ 8 years ఎలా ఉంది, ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేసింది, సెల్ఫ్ డిఫెన్స్, లవ్, హార్ట్ బ్రేక్, ఇలా తన లైఫ్లో జరిగిన వాటిని ఆ అమ్మాయి ఎలా డీల్ చేసింది అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. అండ్ మెయిన్గా లవ్ అండ్ హార్ట్ బ్రేక్ మీద శుద్ధి అయోధ్య క్యారెక్టర్ ద్వారా డైరెక్టర్ చెప్పాలి అనుకునే పాయింట్స్ని పోయెటిక్ టచ్తో చాలా నీట్గా చెప్తారు. రైటింగ్ ఫీల్స్ లైక్ స్ట్రైట్ అవుట్ ఆఫ్ నోవెల్. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఈ సినిమాలో మ్యాక్సిమం డైలాగ్స్ మనం డైలీ లైఫ్లో ఎలాంటి పదాలని మాట్లాడుకుంటామో అలా ఉండవు. ఇది మూవీకి కలిసి రాలేదు, ఎందుకంటే చాలామంది అక్కడే డిస్కనెక్ట్ అయ్యారు. తెలుగు సాహిత్యం వినడానికి బాగుంటుంది, వాడడానికి బాగుంటుంది, కానీ క్యారెక్టర్స్ నార్మల్గా మాట్లాడేటప్పుడు కూడా అలా పోయిటిక్గా మాట్లాడడం చాలామందికి వర్కౌట్ అవ్వలేదు. కానీ వర్కౌట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే ఈ డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ అయిన మధురం కనుక మీరు చూసినట్లయితే అందులో కూడా డైలాగ్స్ కొన్ని ఇలానే ఉంటాయి. యాక్చువల్లీ అక్కడ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మీరు ఇప్పుడు దాకా చూడకపోతే యూట్యూబ్లో ఉంటుంది, చూడండి, మధురం అని టైప్ చేయండి. డైలాగ్స్ కంఫర్టబుల్గా అనిపించిన వాళ్ళ గురించి పక్కన పెడితే ఇలా పోయిటరీ నచ్చే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. తెలుగు లాంగ్వేజ్ మీద అలా గ్రిప్ ఉండి పోయిటరీ ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం ఈ పాయింట్లో బాగా కనెక్ట్ అవుతారు. ఒక్కొక్క ఫ్రేమ్ ఒక ఆయిల్ పెయింట్లా ఉంటుంది ఈ సినిమాలో. ఫ్రేమ్లో కనపడే ప్రతి క్యారెక్టర్ అండ్ ఆబ్జెక్ట్, కెమెరా యాంగిల్స్, లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ మూవీలో కాశ్మీర్లో జరిగే లవ్ స్టోరీ ఉంటుంది, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాశ్మీర్లో ఆటమ్ని చూపించడమే ఒక ఫ్రెష్ అటెంప్ట్ అయితే ఆ ఆటమ్కి డైరెక్టర్ ఇచ్చిన సిగ్నిఫికెన్స్ తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇద్దరి మధ్యలో లవ్ బ్రేక్ అవుతుంది అని ముందు నుంచే మనకి మెటఫరికల్గా ఈ ఆటమ్ సీజన్లో వాడిపోయి పడిపోయిన లీవ్స్ ద్వారా చూపిస్తారు. సో ఇలా ఫ్రేమ్సే కాకుండా దాని వెనుక ఐడియాస్ కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి. సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, దానికి వంక పెట్టడానికి కూడా లేదు. ఈ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అక్కడ కూడా మొకోబాట్ని యూజ్ చేసి షార్ట్ బాగా తీస్తారు. సో ఈ పాయింట్సే కాకుండా కాస్టింగ్, యాక్టింగ్, మ్యూజిక్, ఇలా కొన్ని మంచి క్రాఫ్ట్స్ ఉంటాయి ఈ సినిమాలో. అండ్ ఈ మూవీ కూడా బ్యాడ్ మూవీ అస్సలు కాదు, ఫ్లాస్ లేవని చెప్పట్లేదు, బట్ డెఫినెట్లీ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్. సో ఈ సినిమాలో మీకు ఇంకా నచ్చిన పాయింట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో ఇలానే సినిమా ఫ్లాప్ అయి ఉండి మీకు నచ్చిన ఫిల్మ్ ఏదైనా ఉంటే అది కూడా కామెంట్ చేయండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సినిమా పిక్చర్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.